హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక జాబ్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చాను. సో ఈ వీడియోలో ఒక నోటిఫికేషన్ కాదు, 2 నోటిఫికేషన్స్ సేమ్ కంపెనీ నుంచి అయితే వచ్చాయి. సో వాటి గురించి ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాము. మొదటి చూసుకుంటే అకౌంట్స్ పేయబుల్ రోల్కి ఒక జెన్పాక్ట్ కంపెనీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది బెంగళూరు లొకేషన్కి అయితే స్పాట్ అయింది. సో దీని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మొదటగా డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ చూసుకుంటే అకౌంట్స్ పేయబుల్ స్పెషలిస్ట్ అనమాట. రోల్ చూసుకుంటే రెస్పాన్సిబిలిటీ చూసుకుందాం ఒకసారి. రివ్యూ అండ్ వ్యాలిడేట్ బేసిక్ ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ ఇన్వాయిస్ లైక్స్ సప్లయర్ డీటెయిల్స్, పిఓ బ్యాంక్ అకౌంటు, తర్వాత ఇన్వాయిస్ డేటు, ఇవైతే మనము రివ్యూ చేయాల్సి ఉంటుంది. తర్వాత మెయింటైన్ ఏ ట్రాకర్ ఆఫ్ ద ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎన్ష్యూర్ ఇన్వాయిసెస్ క్వైరీస్ ఆర్ హ్యాండిల్డ్ టేకింగ్ ద ఎక్స్పెక్టేషన్ ట్రాకర్ అనమాట. మెయింటైన్ ఎక్స్పెక్టేషన్స్ లాగ్ ఫర్ ప్రాసెస్ రిలేటెడ్ ఎక్స్పెక్టేషన్స్, తర్వాత ఎక్సెప్షన్స్ యాజ్ అండ్ వెన్ దే అక్కర్ ఫర్ నాలెడ్జ్ రిటెన్షన్, ఇండిపెండెంట్లీ పర్ఫార్మ్ ట్రాన్సాక్షనల్ టాస్క్స్ సచ్ విచ్ సపోర్ట్ ద కాంప్లైన్సెస్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ అసైన్డ్ ప్రాసెసెస్. తర్వాత ఫాలో విత్ ద రిక్వెజేషన్స్ లైక్ మెయిల్స్, కాల్స్, టికెట్స్ అనమాట. టు సాల్వ్ హోల్డ్ ఇన్వాయిస్ యాజ్ పర్ ద ఏపీ గైడ్లైన్స్. తర్వాత ఇంటర్నల్ కంప్లైన్సెస్ పాలసీస్ అండ్ గైడ్లైన్స్ ఎస్టాబ్లిష్డ్ బై ద మేనేజ్మెంట్ ఆన్ దేర్ డైలీ ఆపరేషనల్ యాక్టివిటీస్. పర్ఫార్మ్ డైలీ ఇంటర్నల్ ఆడిట్ టు ఎన్ష్యూర్ ఆల్ ఇన్వాయిసెస్ క్వరీస్ ఆర్ హ్యాండిల్డ్ యాజ్ పర్ ద గైడ్లైన్స్ అనమాట. సో ఇది బేసిక్గా వాళ్ళ యొక్క కంప్లీట్ జాబ్ డిస్క్రిప్షను. మినిమం క్వాలిఫికేషను గ్రాడ్యుయేషన్ అండ్ బీకామ్ అయితే చాలు. ఎక్స్ట్రా స్కిల్స్ అయితే మనకి ఎస్ఏపి మెయిన్ ఫ్రేము, ఎస్ఏపి హ్యానా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. బ్లూ ఎండార్, ఎంఎస్ ఆఫీస్లో గుడ్ నాలెడ్జ్ ఉంటే చాలు. తర్వాత మనకు మామూలుగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. తర్వాత సెల్ఫ్ మోటివేషన్, ఎనర్జీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అయితే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ ఫ్లెక్సిబుల్ షిఫ్ట్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. వీకెండ్స్ కానీ నైట్ షిఫ్ట్ కానీ మనకైతే షిఫ్ట్స్ ఉంటాయన్నమాట. తర్వాత టార్గెట్స్, డెడ్ లైన్స్ అయితే ఉంటాయి, టైమ్లీ బేసెస్. మనం వాటికి కూడా కొంచెం ప్రిపేర్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. ఇది ఈ జాబ్ గురించి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఫస్ట్ వీడియో అనమాట. సెకండ్ వీడియో చూసుకుందాం ఒకసారి. ఇది మరొక నోటిఫికేషన్ అనమాట. ఇది ఒకటి చూసుకుంటే మనకి బెంగళూరు లొకేషనే, జెన్పాక్ట్ కంపెనీనే. రికార్డు రిపోర్ట్ అనమాట. ఇది ఒక రికార్డు రిపోర్ట్ రోల్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది సేమ్ కూడా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫైనాన్స్, అకౌంట్స్ అండ్ రిలేటెడ్ టు ఫీల్డ్ అనమాట. వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. రికార్డు రిపోర్ట్లో కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలన్నమాట. 2 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతూ ఉన్నారు. సో దీంట్లో ఒక రెస్పాన్సిబిలిటీ చూసుకుందాం ఒకసారి. అసిస్టెంట్ మెయింటైన్ అండ్ అప్డేటింగ్ ద జనరల్ లెడ్జర్ ఇంక్లూడింగ్ రికార్డింగ్ జనరల్ ఎంట్రీస్, రికాన్సిలేషన్ అకౌంట్స్ అండ్ ఎన్ష్యూరింగ్ అక్యురసీ. తర్వాత కండక్ట్ పీరియాడిక్ రికాన్సిలేషన్స్ ఆఫ్ వేరియస్ అకౌంట్స్ సచ్ యాజ్ బ్యాంక్ అకౌంట్స్ పేయబుల్, రిసీవబుల్స్ ఉన్నాయన్నమాట. తర్వాత సపోర్ట్ ద ఫైనాన్షియల్ క్లోజ్ ప్రాసెస్ బై ద ప్రిపేరింగ్ అండ్ ఆర్గనైజింగ్ ఫైనాన్షియల్ డేటా, వర్కింగ్ విత్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ టు మీట్ రిపోర్టింగ్ డెడ్లైన్స్, ఎన్ష్యూర్ కంప్లైన్సెస్ విత్ ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ అండ్ ఇంటర్నల్ కంట్రోల్స్, collaborating with the auditors and management to keep accurate records and documentation of financial transactions, reconciliations and procedures. తర్వాత collaborate with various departments, financial information and inquiries. తర్వాత support financial close process by the preparing and organizing financial data, cross functional teams to meet reporting deadlines, variance analysis, perform various analysis, write commensurate on accruals versus forecast to budget to identify the key drivers and help the business to make ప్రాపర్ డెసిషన్స్ అనమాట. ఇది పూర్తిగా ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ అనమాట. రోల్స్, రెస్పాన్సిబిలిటీస్. క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫైనాన్స్, అకౌంట్స్ ఉంటే చాలన్నమాట. నాలెడ్జింగ్ ఆఫ్ అకౌంట్స్ ప్రిన్సిపల్స్ అండ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. దీనికి ఈఆర్పి, ఎస్ఏపి ఈఆర్పిలో స్కిల్స్ అయితే ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్ ఉండాలన్నమాట. R2R OPS స్కిల్స్ అయితే ఉంటే అడ్వాంటేజ్. గుడ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్, వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్ ఉండాలి అనమాట. కమ్యూనికేషన్ అండ్ టీం వర్క్ అయితే ఉంటుంది కాబట్టి దానికి ఎఫెక్టివ్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఆ స్కిల్స్ కూడా మెయింటైన్ చేసుకోవాలి. టైమ్లీ మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవి కూడా ఉండాలన్నమాట. ఇది కంప్లీట్గా
ఈ రికార్డు రిపోర్ట్కి సంబంధించి జెన్పాక్ట్ ద్వారా రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఈ 2 జాబ్స్కి సంబంధించిన లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ఆ లింక్ని ప్రెస్ చేసి ఈ జాబ్ని అయితే యాక్సెస్ చేయండి. సో ఇది వెరీ రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్ అనమాట. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో తొందరగా అప్లై అయితే చేసుకోండి. ఒకవేళ రిప్లై ఛాన్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది, ఒకవేళ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు 2 జాబ్స్కి సంబంధించిన వీడియో. సో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.